మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామర చెరువు గ్రామంలోని బ్యాంకు మిత్రపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నిరసన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం స్థానిక చర్చి వద్ద మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బ్యాంక్ అధికారులు, వెలుగు సిబ్బంది హాజరయ్యారు. గ్రామంలోని 30కి పైగా మహిళా గ్రూపులు ఉన్నాయని, అందులో 17 గ్రూపులకు సంబంధించి డబ్బులు బ్యాంకులో సరిగ్గా జమ కాకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్థానిక బ్యాంకు మిత్ర పట్ల సుమలత తమ డబ్బులు సరిగ్గా జమ చేయలేదని అధికారుల ముందు నిలదీయడంతో మొత్తం 2,24,840 రూపాయలు తేడా రావడంతో వారు ఆమె నిలదీశారు. దీంతో ఆమె కొన్ని డబ్బులు బ్యాంకులో జమ చేశారు. మరో 1,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా త్వరలోనే బ్యాంకులు జమ చేస్తారని అందరి సమక్షంలో అంగీకరించారు. ఆదర్శ గ్రూపు దామర్ చెరువు మా గ్రూప్లో 2 సంవత్సరాల క్రితము నుంచి అప్పుడు 1,460 రూపాయలు పడలేదు అని నేను గ్రూప్లో అందరితో చెప్పాను. కానీ సుమలతతో మాత్రం చెప్పలేను. చెప్పకుండా నాకు రాత్రి 8 అయిపోయిన తర్వాత నాకు అమౌంట్ పంపించింది. బ్యాంకు ద్వారా ఇంకేమైనా సమస్యలు ఉంటే మొన్న మేము బ్యాంకులో ఈమె ఉండొద్దు అని అంటే లెటర్ రాయమంటే కూడా రాసి బ్యాంకులో ఇవ్వడం జరిగింది మేనేజర్ సార్కి. అయితే ఆయన ఇంకొక వాళ్ళ చిన్నమామ అవుతాడు. ఆయన ఏమంటుండంటే ఆ లెటర్ ఎవరైతే ఆడోళ్ళు మొగలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చెప్తున్నాను సార్. మరి ఆయన ఏందో పిలిపించి మాట్లాడండి, నేను చెప్పేది అంతే సార్. పేరు నాగమ్మని. మా 28,400 తక్కువ వచ్చినాయి. పొదుపు 1,000 రూపాయలు, 27,000 లోను, 400 తక్కువ వచ్చినాయి మొత్తముల. ఇప్పుడు 33,700 వేసింది మాకు, నిన్న వేసింది. తక్కువ వచ్చినాయని పోయి అడిగినాం సారు. అడిగితే నిన్న 33,700 నిన్నేసింది. పల్లేవని అన్నది, ప్రింట్ వల్లేవు అని చెప్పింది. ప్రింట్ వల్లేవని చెప్పింది సారు. ఇది స్టేట్మెంట్ తీపిచ్చుకొచ్చి పోయి వేయమని అంటే నిన్నేసింది. 2 సంవత్సరాలు చెరువు గ్రామము. ఇందులో మేము వివో గొడవ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంక్లో లోన్స్ కట్టడం ఇబ్బంది అవుతుందని ఇక్కడ బ్యాంక్ మిత్ర దగ్గర బ్యాంక్లో అమౌంట్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు 2021 నుంచి ఆమెకు మాకు ఒక చిన్న బుక్ మీద సాక్ష్యంగా రాసిస్తుంది ఈ బుక్లో. అయితే ఈ బుక్ బట్టి ఆమె ఏ గ్రూప్లలో అమౌంట్ వేయలేదో దీని ద్వారా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. అయితే ఆమె రాసిచ్చిన బుక్కు స్టేట్మెంట్కి కొన్ని అమౌంట్లు వేయలేదు. ఇప్పుడు దాని గురించి ఈరోజు మేము గ్రామంలోని పెద్దలు ప్లస్ మా సంఘంలోని ప్రతి గ్రూప్కు 10 మంది, మేము మొత్తం 35 సంఘాలు 350 మంది ప్లస్ మా ఎంఎస్ నుండి మా సార్లు అందరు రావడం జరిగింది. ఈ రోజు ఆమె అమౌంట్ ఎందుకు వేయలేదు, ఈ తప్పు ఎందుకు చేసిందో తెలుసుకోవడానికని ఈ మీటింగ్ లో జరుపుకోవడం జరిగింది. రాజేశ్వరి. అది లోను కంప్లీట్ అవుతుందని మేము మధ్యాహ్నము లోన్ జమ చేయడం జరిగింది. అందులో మేము 44,750 రూపాయలు పంపించడం జరిగింది. 2 లీడర్లు మధ్యాహ్నం పుట్ట వెళ్ళారు వాళ్ళ ఇంటికి. అయితే 40,750 రూపీసే బుక్లో రాసింది. 4,000 ఏమైనాయి అంటే నాకు కౌంటుకు రాలేదు అని చెప్తుంది. మరి ఆ కౌంట్ మళ్ళీ తిరిగి సీసీ కెమెరా చెక్ చేయండి, మీ ఇంట్లో ఉన్నది కదా, మీ తప్పు ఉంటే ఓకే, వీళ్ళ తప్పు ఉన్నదా క్లారిటీ వస్తుంది అంటే చెక్ చేయమని చెప్తే ఆమె వాళ్ళ ఆయన బూతు మాటలు మాట్లాడడం జరిగింది. అందులో సాక్ష్యంగా మా గ్రూప్ సభ్యులు కూడా ఉంటారు. 4,000 రూపీస్ అది కనీసం మాకు బుక్ మీద రాయడం కూడా జరగలేదు, మా కౌంట్కే రాలేదని ఆమె అబద్ధం ఆడుతుంది. మేము 10 మెంబర్స్ సభ్యులం కలిసి అమౌంట్ జమ చేసినాం. శిరీష. చినశంకరంపేట మండల కేంద్రంలోని పంచాయతీ పరిధిలోని బాగితిపల్లి గ్రామంలో ఎంపీడీఓ దామోదర ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం నిర్వహిస్తున్న సర్వేను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూములు, ఆదాయం వంటి వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలని, ఈ సర్వేలో భాగంగా వివరాల ఆధారంగా అర్హుల జాబితాను రూపొందించనున్నట్లు తెలిపారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా సర్వే నిర్వహించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా గుర్తించిన వారిలో అత్యంత నిరుపేదలుగా ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం, భూమి లేని వ్యవసాయ కూలీలకు, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు కోసం గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వివరాలన్నింటినీ సమగ్రంగా సేకరించి క్రమ పద్ధతిలో ఫామ్ లో నమోదు చేయాలని ఆయన సర్వే సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తో పాటు ఎంపీడీఓ దామోదర్, పంచాయతీ ఈవో ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట గ్రామంలో
సర్వే చేస్తున్నారు. దాని ప్రకారం ఎంపీడీఓ గారు, పంచాయతీ సెక్రటరీ, వెరిఫికేషన్ టీమ్స్ ఉన్నాయి. ఈ రైతు భరోసా సంబంధించేసి ఎవరైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో, అంటే ఆల్రెడీ లేఅవుట్స్ ఉన్నవి, రోడ్లు పోయినవి, భూసేకరణ చేసేది, అటువంటి ల్యాండ్ మినహాయించేసి మిగతా భూములు సాగు ఆమోదయోగమైన అంటే మనకు ఫిట్ ఫర్ కల్టివేషన్ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్కీమ్ సంబంధించిన సర్వే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం గతంలో నో కార్డు ఫ్యామిలీస్ అనే లిస్ట్ ఉంది. దాని ప్రకారం కూడా మనం రీవెరిఫై చేస్తున్నారు. అటువంటివి కూడా మనం సర్వే చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంధనం ఆత్మీయ భరోసా కింద కూడా భూమి లేని అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు. ఆ కార్డ్స్ ప్రకారం కూడా వాళ్ళు కూడా వెరిఫై చేసుకొని ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకొని అప్పుడప్పుడు పంపిణీ జరుగుతుంది. దాని ప్రకారం ఇట్లాంటి 4 స్కీమ్లలో ఇంధనమైన స్కీమ్లలో కానీ ఎటువంటి అవతలు లేకుండా మనకు ఖచ్చితంగా అర్హులైన మాత్రమే వచ్చేట విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ప్రకారం అన్ని గ్రామాల్లో కూడా సర్వేలు నడుస్తున్నవి. ఈ సర్వేలు మనకు 20 తారీఖు లోపల కంప్లీట్ అయిపోతాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చేగుంట మండలం వడియారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. 10వ తరగతి విద్యార్థులకు గణితశాస్త్రం బోధించి పలు ప్రశ్నలను అడిగి వారితో సమాధానాలను రాబట్టారు. విద్యార్థులు సరైన సమాధానం తెలపడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలోని వంటగదిని పరిశీలించి స్టోర్ రూమ్ లో ఉన్న నిత్యావసర సరుకులను ఆయన పరిశీలించారు. వంట పాత్రలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా కడిగి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించే ముందు నిర్వాహకులు చేతులను పరిశుభ్రంగా కడుక్కొని వడ్డించాలని ఆయన వంట నిర్వాహకులకు సూచించారు. సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేసిన కంప్యూటర్ డిజిటల్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి విద్యార్థుల హాజరు శాతం మరింత పెరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షల దగ్గర పడుతున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇంటి పనులు చెప్పకుండా వారిని సక్రమంగా పాఠశాలలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యా బోధన అందించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు మన చేగుంటల జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది. సో ఇది చాలా మంచిగా వడియారంలో జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది. సో దీంట్లో చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అంతా కూడా చూస్తే. సో ఆల్రెడీ సైగల్ ఫౌండేషన్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి చాలా మంచిగా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. కిచెన్ షెడ్ చూడడం జరిగింది, మళ్ళీ డైనింగ్ హాల్ కూడా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, కంప్యూటర్ హాల్ కూడా ఉంది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం చూసినట్టయితే బయటి ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. 10th క్లాస్ పిల్లలకు కూడా కంప్లీట్గా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. సో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈరోజు నేను విజిట్ చేసినప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ కొన్ని చాప్టర్స్ అవి కూడా మ్యాథ్స్, ఫిజిక్స్లో కూడా అడిగి చూడడం జరిగింది. సో వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్తా ఉన్నారు. ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మనము డిస్ట్రిక్ట్లో ఉన్న టోటల్ అన్ని 10th క్లాస్ ఏవైతే హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మన కలెక్టరేట్లో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది అందరు హెడ్ మాస్టర్స్కి. సో వాళ్ళ స్కూల్లో ఎంతమంది అయితే మనకు 10th క్లాస్కి ఎన్రోల్మెంట్ అయి ఉన్నారో సో వాళ్ళలో ఎంతమందికి 10/10 వాళ్ళు తీసుకొని రాగలుగుతారు, ఎంతమందికి 9 అబోవ్ తీసుకొని రాగలుగుతారు, ఎంతమందికి 8 అబోవ్ తీసుకొని రాగలుగుతారు, ఒక 5 అబోవ్ ఎంతమందికి తీసుకొని రాగలుగుతారు, ఎంతమంది కంపల్సరీగా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ డీటెయిల్స్ కూడా మనం అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మేము డిస్కషన్ అదే చేస్తామని, ఎంతమంది అయితే మనకు కంపల్సరీగా ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2 సబ్జెక్ట్స్లో ఎంతమంది ఉన్నారు, 3 సబ్జెక్ట్స్లో ఎంతమంది ఉన్నారు. సో అటువంటి అంతా కూడా సెగ్రిగేషన్ చేసి వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాము. సో ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ నెక్స్ట్ 2 months మనకి ఎగ్జామ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 1.5 month మనకి ఇంకా ఉంది. సో ఈ నెక్స్ట్ 1.5 to 2 monthsలో మొత్తం కూడా ఎవరైతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని మ్యాక్సిమం ట్రై చేసి ఎక్స్ట్రా క్లాసెస్ కూడా పెట్టి వాళ్ళని పాస్ చేయడానికి మనం చూడడం జరుగుతుంది. 100% మార్క్స్ 100% పాస్ పర్సెంటేజ్ వచ్చే విధంగా మేము ఎన్షూర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు లాస్ట్ టైం 17 మంది గవర్నమెంట్ స్టూడెంట్స్కి 10/10 వచ్చింది.
సో దాన్ని ఈసారి మనము డబుల్ చేద్దామనే దీని ప్రకారంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. సో దాని ప్రకారం కూడా 10 to 10/10 వచ్చే స్టూడెంట్స్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్. ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అబోవ్ యావరేజ్ మార్క్స్ వచ్చే విధంగా, అబోవ్ యావరేజ్ ఉన్న స్టూడెంట్స్కి మనం డిస్టింక్షన్ వచ్చే విధంగా, సో అన్ని కేటగిరీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ని వాళ్ళది ఒక లెవెల్ పైకి తీసుకుపోయే విధంగా కూడా మేము యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం ఆల్రెడీ. సో డిసెంబర్లోనే మేము యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం. సో దానికి తగ్గట్టు కూడా స్పెషల్ క్లాస్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. సో దాని ఈరోజు రివ్యూ మీటింగ్ కూడా మేము కలెక్టరేట్లో పెట్టుకున్నాం. సో పేరెంట్స్ అందరికీ మీడియా ముఖంగా నా రిక్వెస్ట్ మీడియాకి అందరు కూడా ఏంటంటే, ఆబ్సెంటిజం అన్నది కొద్దిగా చాలా ఎక్కువ ఉన్నది మనకు. సో ఈరోజు అంటే ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా తక్కువనే ఉన్నది. బట్ మండే నుంచి అనగానే పేరెంట్స్ అందరూ, ఎందుకంటే టీచర్స్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా క్లాసెస్ చెప్తా ఉన్నారు, పొద్దున్న తొందరగా వస్తూ ఉన్నారు, ఈవినింగ్ కూడా లేట్ అవర్స్లో వెళ్తూ ఉన్నారు. సో మనం అందరం ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి ఈ 1.5 to 2 months కంపల్సరీగా మీ పిల్లోడిని కంపల్సరీగా మీరు వేరే ఇతర పనులు ఏం చెప్పకుండా వాళ్ళందరూ కూడా కంపల్సరీ స్కూల్కి పంపించినట్లయితే మేము మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి అందరినీ పాస్ అయ్యే విధంగా, అందరినీ మంచి మార్క్స్తో పాస్ అయ్యే విధంగా మేము చేయడానికి కూడా మాకు ఆస్కారం ఉంటుంది. సో మీడియాకి అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి పేరెంట్స్ని కూడా మీరు ఎడ్యుకేట్ చేసి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా ఈ 2 months నాట్ ఓన్లీ 10th క్లాస్, ఇంటర్మీడియట్ కూడా మేము కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీద కూడా. సో ఇంటర్మీడియట్లో ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంది అబ్సెంటిజం. సో వాళ్ళందరినీ కూడా ఈ నెక్స్ట్ 2 months కంపల్సరీగా స్కూల్స్కి కాలేజెస్కి పంపించాల్సిందిగా మీడియా ముఖం కూడా పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. దౌలతాబాద్ మండల కేంద్రంలో 1,54,00,000 రూపాయల నిధులతో నిర్మించిన మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఆడపిల్లల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం విద్యా సంస్థలో అనేక సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఉపాధ్యాయులు బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహించారు. విద్యార్థినులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. విద్యాలయంలో ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. ఈ మోడల్ స్కూల్ కు అవసరమైన సీసీ రోడ్డు, స్ట్రీట్ లైట్లు, సోలార్ విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఈ మోడల్ స్కూల్స్ అనేటివి నిజంగా పేదల పాలిట పెన్నిదిగా చెప్పుకోవచ్చును. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు పాఠశాలల్లో పెద్దవాళ్ళు చదువుకుంటూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా అటువంటి స్కూళ్ళల్లో, కాలేజీలలో చదవాలనేటువంటి ఒక తపనతోటి ఆస్తులు అమ్మి, ఇళ్ళు అమ్మి, భూములు తాకట్టు పెట్టి వాళ్ళను ఒక స్థాయికి తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఈ యొక్క మోడల్ స్కూల్స్ కానీ, కస్తూర్బా స్కూల్స్ కానీ మనం తీసుకోవడం వలన చాలామంది, ఎందుకంటే స్కూళ్ళల్లో నేను ఎంపీపీగా ఉన్నప్పుడైతే అసలు అమ్మాయిలను స్కూల్లో పంపించేవారు. 95లో నేను ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటే స్కూల్కి వెళ్ళాల్సిన అమ్మాయిలు వాళ్ళ తమ్ముళ్ళను, చెల్లెళ్ళను పట్టుకొని ఇంట్లో ఉండే తల్లిదండ్రులు మాత్రం కూలి పనికి వెళ్ళేవారు. నేను అదే అడిగేదాన్ని, ఎందుకమ్మా మీరు అమ్మాయిలను పంపించట్లేదు అంటే, అమ్మాయిని చదివిస్తే అమ్మాయికి చదివినంత కంటే ఎక్కువ చదివిన వాడిని భర్తగా తీసుకురావాలి, మళ్ళీ ఎక్కువ కట్నం ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఆ అమ్మాయి ఏమన్నా మాకు ఉద్యోగం చేసి కానీ ఈరోజు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి తల్లిదండ్రులు తపన పడతా ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఈ యొక్క స్కూల్స్ మంచివి లేనప్పుడు, ఇటువంటి స్కూల్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలను నిర్మోహమాటంగా తీసుకొచ్చి కాన్ఫిడెన్స్ తోటి, నమ్మకంతో ఈ స్కూళ్ళల్లో వదిలేసి వెళ్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే నమ్మకంతో వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టడం జరిగిందో, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనను, ఆశయానికి తగ్గట్టుగా చదువుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా సదుపాయాలు సమకూర్చవలసినటువంటి అవసరం ఉన్నది. సరిగ్గా సదుపాయాలు లేనప్పుడు చదువు మీద కూడా కొంత ఆలోచన తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాలి అని అంటే వాళ్ళకి సరి అయిన సౌకర్యాలు, సరి అయిన జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది. సెక్యూరిటీ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. అటువంటివి మనము ఏర్పాటు చేయవలసిన బాధ్యత
స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులది కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులది కానీ ఇక్కడ ఉన్న టీచర్స్కి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మా ప్రభుత్వాన్ని కూడా ఇందులో తప్పకుండా బాధ్యత ఉంటుంది. మరి ఈరోజు ఈ హాస్టల్లో దాదాపు 100 మంది విద్యార్థినులకు సరిపోయే విధంగా అకామిడేషన్ ప్లస్ ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్స్ హాస్టల్ లాగా దీన్ని కేటాయించడము చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 1,58,00,000 ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు సజావుగా చేయడం జరిగింది. ఏమైనా తక్కువ ఉన్నా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ప్రిన్సిపల్ గారికి ఉంది. ఇక్కడ కలెక్టర్ గారికి మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకా ఒక 3-4 ప్రాబ్లమ్స్ వాళ్ళు అడుగుతున్నారో అవి కూడా మీరు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను వస్తూనే నన్ను అడిగాను కలెక్టర్ గారిని, మట్టి రోడ్డు ఉన్నా కూడా ఇక్కడ సీసీ రోడ్లు ఉండాలి అని చెప్పాను. ఆ సీసీ రోడ్డు కూడా వారు వెంటనే ఎస్టిమేషన్ చేయించి లోపల స్ట్రీట్ లైట్స్ కంటే కూడా నన్ను అడిగితే మీరు అవి ఉంటాయి కదా పెద్దవి సోలార్ పెట్టిస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే మనకి కరెంట్ చార్జెస్ కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అదేవిధంగా కిచెన్ షెడ్ కూడా ఒకటి అడిగారు. కొంచెం బందోబస్తుగా కిచెన్ షెడ్ కూడా మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కొంత మళ్ళీ ఫర్దర్గా ఏమైనా స్ట్రెంత్ పెరిగినప్పుడు యూస్ చేసుకునే విధంగా డిజైన్ చేసి కట్టించాలని చెప్పి కూడా చెప్పారు. నేను అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి హాస్టల్ కాబట్టి చుట్టూ ప్రహరీ కూడా చూస్తే మనిషి కంటే కూడా తక్కువ ఎత్తులో ఉంది. దానివల్ల అమ్మాయిలకు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం రేజ్ చేయడంతో పాటు సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా వారు త్వరలోనే మరి చేసి మళ్ళీ మమ్మల్ని పిలుస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మరి క్వాలిటీతో పని చేయించండి. అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. మొన్న మేము కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, మనం తీసుకోవాల్సిన నినాదం ఏంటి అంటే ఒక అమ్మ కోసం ఒక చెట్టు, తల్లి కోసం ఒక చెట్టు అని మన అమ్మ పేరు మీద ఒక్కొక్కరం ఒక్కొక్క చెట్టు నాటడమే ఈ సంవత్సరం మన లక్ష్యం. ఎంతమంది ఉన్నామో అన్ని చెట్లు కూడా నాటాల్సిన అవసరం ఉన్నది. ఆ చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. ఇప్పుడు ఈరోజు మొత్తం చూస్తే మీకు అంతా కూడా ఓపెన్గా ఉంది. ఓపెన్గా ఉండడం వలన మీకు అంటే ప్యూర్ ఎయిర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు మంచి గాలి పీలవాలంటే మీకు చుట్టూ కూడా పచ్చదనం అనేది చాలా అవసరం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వాళ్ళను హార్టికల్చర్ వాళ్ళను ఎవరినైనా కూడా సరే కోఆర్డినేట్ చేసి ఏమేమి అవసరం ఉన్నాయో అవి కూడా వాళ్ళు కొంచెం థీమ్ డెవలప్ చేసే విధంగా, ఏదో అడ్డదిడ్డంగా పెట్టకుండా థీమ్ డెవలప్ చేసే విధంగా పిల్లలకి ఇక్కడ ఇదే పార్కు, ఇదే స్కూలు, ఇదే హాస్టల్ అనే పద్ధతిలో మీరు దాన్ని తయారు చేసి అది ఏర్పాటు చేసి ఈ వర్షాకాలంలో కంప్లీట్గా దీని రూపురేఖలు మార్చే విధంగా డెవలప్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని ఆదేశిస్తా ఉన్నాను. మీరు మా అమ్మాయిని కూడా మీరు ఒక్కొక్క చెట్టు పెట్టాలి. మీ చెట్టును మీరు కాపాడుకోవాలి. ఆ చెట్టుకు మీ అమ్మ పేరు పెట్టుకోవాలి. అర్థమైందా? తల్లి ఉన్నా తల్లి లేకున్నా, చనిపోయిన తల్లి ఉంటే తల్లి చనిపోయినా కూడా తల్లి పేరు మీద పెట్టుకొని తల్లిని గౌరవించి పూజించాలి. అదేవిధంగా మీరు చదివిన శ్లోకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మన మీద ఎంతో ఆశలు పెట్టుకొని అమ్మ వాళ్ళు మనల్ని నమ్మి ఈరోజు ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి, అలోనా ఫోన్స్ అలా ఉందా అమ్మ? లే కదా, ఇంటర్ వాళ్ళకి కూడా లేవు కదా. దాంతో ఏమవుతుందంటే సమాజంలో మనం చూస్తూ ఉన్నాం రోజు ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న 2 అమ్మాయిలు అయితే ఒక జిల్లా దాటి ఇంకో జిల్లాకి వెళ్ళిపోయారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్తూ వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని ఎవరో ఫోన్లలో వాళ్ళను మభ్యపెట్టి మాయ చేస్తే జిల్లా దాటి ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళని పట్టుకురావడం అదంతా కూడా ఎందుకంటే మీ కుటుంబము మర్యాదగా గౌరవంగా ఉండాలి అంటే మీరు కూడా వాళ్ళ తలెత్తుకు తిరిగే విధంగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఫోన్స్ పెట్టుకోనో లేకపోతే పక్క వాళ్ళ మాటలు పట్టుకోనో మీరు ఒకవేళ పక్కదారి పట్టినట్టయితే మీ యొక్క కుటుంబ ప్రతిష్టను మీరు దిగదార్చిన వాళ్ళు అవుతారు. మీ జీవితాన్ని మీరు గుడ్డిపాలు చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళమే. మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని ఇక్కడ కూడా ఉన్నతమైన చదువులకు పోయిన వాళ్ళు ఉన్నారని కూడా ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు టార్గెట్ పెట్టుకోండి, కాంపిటీషన్ పెట్టుకోండి. కాంపిటీషన్ ఎక్కడ ఉండాలి? చదువులో ఉండాలి. అర్థమైందా?
మీకు ఒక ఆలోచన పెట్టుకోవాలి, నేను ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, డాక్టరా, ఇంజనీరా, మీరు అది ఇప్పుడే ఒక లక్ష్యంగా పెట్టుకొని మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. దాని వైపుగా మీకేమైనా ఎడ్యుకేషన్ సైడ్ నుంచి సపోర్ట్ కావాలంటే మీరు ప్రిన్సిపల్ గారికి చెప్తే వాళ్ళు తప్పకుండా మీకు అరేంజ్ చేస్తారు. చేసినట్టయితే మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రభుత్వ లక్ష్యము ఆడపిల్లలు మంచి చదువుకోవాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో చదువుకొని మీ తల్లిదండ్రులకే కాకుండా మీ గురువులకు, మీ విద్యాలయానికి కూడా మంచి పేరు తెచ్చి ఒక మంచి పౌరులుగా ఈ యొక్క తెలంగాణలో ఇటువంటి మీరు ముఖ్యంగా స్పోర్ట్స్ని కూడా దయచేసి మీరు స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయండి. మీరు అవసరమైతే హైర్ చేసుకోండి. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఎన్ని క్లాసులు పెట్టుకుంటారో తెలియదు. ఎందుకంటే స్పోర్ట్స్ అనేటివి గ్రామీణ ప్రాంతాల పిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది ప్రతిభ, పట్టణ ప్రాంతాల్లోకి వెళ్ళదు. వీళ్ళల్లో ఎవరిలో ఏ ప్రతిభ ఉందో కనపరిచి వాళ్ళను ఎంకరేజ్ చేసి, వాళ్ళను ట్రైన్ చేసి, వాళ్ళను క్రీడాకారులుగా తీర్చిదిద్ది మన దేశానికి అందించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది అని తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి పేరు తేవాలని, ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా కలెక్టర్ గారు మళ్ళీ మీకు శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మమ్మల్ని ఆహ్వానిస్తారని తెలియజేసుకుంటూ టీచర్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమ్మ, అక్కడ పిల్లలందరూ కూడా మీ పిల్లలే. మనకేంటి, మనకు ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి. ఉన్నప్పుడు మనం చాలా న్యూస్లో చూస్తూ ఉంటాము, పిల్లల్ని స్కూల్కు రాగానే కొట్టడము, తిట్టడము, ఇబ్బంది పెట్టడం. అదేంటి అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి బాధను వాళ్ళు ఏం చేసుకోలేక కొంతమంది ఇలా పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. కాబట్టి మనం స్కూల్కి వచ్చినప్పుడు మన సమస్యలను గేటు బయటనే వదిలేసి లోపలికి వచ్చినాక ఈ ఎడ్యుకేషనే ఈరోజు ఇది మా ఇన్స్టిట్యూట్, మా పిల్లలని మాకు చదివించడమే మా బాధ్యత, మా లక్ష్యం అని మీరు కూడా టార్గెట్ పెట్టుకోవాలి. ఈ పిల్లకి ఈ పర్సంటేజ్ రాగలుగుతుంది, ఈ పిల్ల చదువుకుంటారు, మీకు తెలిసి ఏ అమ్మాయి ఎక్కువ చదువుకోగలుగుతారు. అట్లాంటి వాళ్ళ మీద ఇంకా స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళని ఇంకా కొంత మెరిట్లో ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి మీ బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు మంచి చెడు నేర్పేది తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనం, ఎందుకంటే వాళ్ళ దగ్గర మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మన దగ్గరే ఉంటారు. హాస్టల్లో ఉండే పిల్లలైతే ఇంకా మీ దగ్గరే ఉంటారు. కాబట్టి మంచి చెడు నేర్పించే బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి వాళ్లకు సమాజం మీద ఒక అవగాహన కల్పించి ఏ విధంగా మంచి పౌరులుగా వాళ్ళు ముందుకు రావాలో మరి మీరు చెప్పాల్సిన బాధ్యత మీద మీ మీద ఉంది తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మాత్రం మారటం లేదు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు సహకరించిన అధికారులే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వారికి సహకరించడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు ఆకుల సతీష్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ భవనానికి 1 ఎకరం స్థలాన్ని 40 లక్షలకే కేటాయింపు చేసుకుని భవనం కట్టుకున్నారు. అది సరిపోక అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కలిసి ఇంకో 20 గుంటల భూమి కబ్జా చేసి రోడ్డు వేసుకున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా దుందిగల్ మండల పరిధిలోని 12 సర్వే నంబర్లు నందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా స్థానిక నాయకులు కబ్జాదారులకు సహకరిస్తూ నిమ్మకు నీరెదినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆకుల సతీష్ గత 3 నెలలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. దుందిగల్ ఎంఆర్ఓకు బీఆర్ఎస్ భవనంలో ప్రభుత్వ భూమి కబ్జాపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కబ్జాదారులకు సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, కబ్జాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిది. ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి ప్రభుత్వ భూముల కస్టోడియను. మరి ఆ బాధ్యత మరిచి ఈరోజు దుండిగల్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ఎంఆర్ఓ గత సంవత్సర కాలంలో దుండిగల్ ప్రాంతంలో దాదాపు 12 సర్వే నెంబర్ల నందు మేజర్గా కబ్జాలు గతంలో జరుగుతున్నాయి. ఈ ఎంఆర్ఓ వచ్చినాక కూడా ఈ కబ్జాల పైన కఠిన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ సహకరిస్తున్నందు వైఖరిని మేము ఈరోజు తప్పుపడుతూ ఇట్లాంటి ఎంఆర్ఓలు మాకొద్దు. ఎందుకంటే ఈ ఏదైతే కుత్బుల్లాపూర్ మండల్లో విలువైన భూములు కుత్బుల్లాపూర్ మండలు తర్వాత దుండిగల్ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి కాడ ప్రభుత్వం అధికారి ఎవరైతే ఉన్నారో ఈ ఎంఆర్ఓ
కఠినంగా లేకపోవడం వల్ల కబ్జాకోర్ల పైన ఏదైతే పీడీ యాక్ట్లు కానీ ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కానీ పెట్టకుండా వారికి వెనక సహకరిస్తూ కూల్చిన ప్లేస్లో ఈరోజు నిర్మాణాలు వస్తున్నాయి. ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కుత్బుల్లాపూర్ నుండి కబ్జాకోర్లు దుండిగల్కి వస్తున్నారంటే మరి ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో ఈరోజు ఇక్కడున్న కలెక్టర్ కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలాంటి ఎంఆర్ఓ వైఖరి పైన పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా డిసెంబర్లో ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయం జిల్లా కార్యాలయాలు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం తన సొంత ఆస్తిలాగా ఇష్టం ఉన్నట్టు 40 లక్షలకి కేటాయించుకొని ఈరోజు ఆ 40 లక్షలకు ఎకరం కేటాయించుకోవడం ఒక దౌర్భాగ్యం. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వివేకానంద సహాయ సహకారాలతో ప్రభుత్వ అధికారంలో ఉండి ఎమ్మెల్సీ సహకారంతో ఈరోజు ఎకరం స్థలంలో ఏదో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించుకున్నాం, మాకేం ఇబ్బంది లేదు. మరి మీ అయ్యసొత్తాన దాదాపు ఎకరం స్థలం అయితే పక్కన నార్త్ ఈస్ట్ కార్నర్ రావడానికి ప్రభుత్వ భూమి 12 గుంటలు ఆక్రమించుకుంటావు, నీ కార్యాలయంలో 8 గుంటలు ఎక్కువ ఉంటే ఇగో మేము ఫిర్యాదు చేస్తే కొట్లాడంగా ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చింది ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ. ఏమి ప్రభుత్వ భూమి కబ్జా కాలేదట. ప్రభుత్వం మారినా ఇక్కడ ఎంఆర్ఓ మాత్రం ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సహకరిస్తూ ప్రభుత్వ భూమి కబ్జాకోర్ల పైన చర్యలు తీసుకుంటా సహకరిస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రోడ్డు పక్క నుండి గేటు పెట్టుకోవాలి కానీ వీళ్ళ అయ్యసొత్తులాగా ఇక్కడ ఎమ్మెల్సీ మీ కేటీఆర్ బాగా మాట్లాడుతున్నాడు కదా వాడు అయ్యసొత్తా ప్రభుత్వ భూమి అని. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కేటీఆర్ను ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని మీ అయ్యసొత్తా 60 మరి ప్రభుత్వ భూములకి వెళ్ళి రోడ్ వేసుకున్నావు, మరి ఎందుకు చర్యలు తీసుకుంటాడు ఇక్కడ ఎంఆర్ఓ? మేము ఫిర్యాదు చేసినాం కదా. మరి త్రిపుల ల్యాండ్ మార్క్ లో ప్రభుత్వ భూములకి వెళ్ళి రోడ్ వేస్తే పోయి అప్పనంగా అదే రోజు కూల్చేసిన ఇక్కడ ఎంఆర్ఓ మేము ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూమిని ఎక్సెస్ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకుంటలేదు? ఏమి లోగుట్టు ఉందని అడుగుతున్నాం. ఇక్కడ అధికారులు దుండిగల్ కానీ నిజాంపేట కానీ అదేవిధంగా కుత్బుల్లాపూర్లో ఉన్న ఏదైతే అధికారులు ఉన్నారో మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం నియమించిన వాళ్ళు దానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఏదైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు కూడా ఇప్పటికి కూడా ఇంకా సోయి లేదు. పైన రేవంత్ రెడ్డి గొప్ప మాటలు చెప్తూ హైడ్రాన్ పెట్టినాం, ప్రభుత్వ భూమిని కాపాడుతాం, చర్యలు తీసుకుంటామన్న వ్యవస్థగతంగా స్థానికంగా ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పటికి కూడా అధికారులు బీఆర్ఎస్కే జీవుజూరు అంటున్నారు, ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో ఉంటున్నారు. మరి కాంగ్రెస్ నాయకులైనా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వ భూములపైన కబ్జాలపైన చర్యలు తీసుకొని ఇలాంటి అధికారులను మారుస్తారా? మీరు కూడా బీఆర్ఎస్ తో కలిసి కొమ్ము కాస్తున్నారా కబ్జాల్లో అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎంఆర్ఓ అని తక్షణమే తొలగించాలి, బీఆర్ఎస్ కార్యాలయంలో 20 గుంటలు స్వాధీనం చేసుకోవాలి. ఆ భూమి ఏదైతే కబ్జా పెట్టిండో ఎమ్మెల్యే పైన క్రిమినల్ కేసు పెట్టాలి. ఈ 12 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న కబ్జాకోర్లపై పీడీ యాక్ట్ పెట్టాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. కార్యాలయంలో ఉన్న అధికారులు సిబ్బంది పట్టించుకోకపోవడంతో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. బిల్లులు చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలపై చిన్నారులపై స్వైర విహారం చేస్తున్నప్పటికీ అధికారులు సిబ్బంది పట్టించుకోవటం లేదు. మున్సిపల్ కార్యాలయంలోని ఈ దుస్థితి నెలకొని ఉంటే పట్టణంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పినట్లు ఉంటుంది. నిత్యం పట్టణంలో ఏదో ఒక చోట వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. వీధి కుక్కల బెడదను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని పలు కాలనీల వాసులు వాపోతున్నారు. వీధుల్లో సంచరించాలంటేనే భయం గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని కాలనీలోని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు చోట్ల వీధి కుక్కల దాడుల్లో పలువురు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందిన ఘటనలు వెలుగు చూస్తున్న అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలనీలో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని పట్టణ వాసులు కోరుతున్నారు. మరి దీనిపైన సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించాలి. మరి ఎక్కడో కాదు, ఇప్పుడు సంగారెడ్డి మున్సిపల్ ఆఫీసులే సుమారు ఒక 10 కుక్కలు ఇనే ఉన్నాయి. పార్కింగ్ చేయాలని కూడా పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఈ విషయంపై స్పందించేసి మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించేసి కుక్కల నుండి ప్రజలు కాపాడాలని కోరుతా ఉన్నాం.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు నివాళులు అర్పిస్తూ ఉచిత వైద్య శిబిరం, బ్లడ్ క్యాంప్, అన్నదానం పలు కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకుంటా వివిధ పార్టీల నాయకులు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. తెలుగు వారికి పేరు తీసుకొచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారి జయంతి వర్ధంతి సందర్భంగా బహదూర్పల్లిలో విగ్రహం ఏర్పాటు చేసిన రోజు కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కూడా వారి వర్ధంతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు, మరి ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను కూడా చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానిని, వీరాభిమానిని. స్కూల్ ఎగ్గొట్టి కూడా వారి సినిమాలు చూసేవాడిని. నా జీవితంలో ఫస్ట్ ఓటు 85లో ఎవరు ఏం చెప్పినా వినను, నేను ఎన్టీఆర్కి ఓటేస్తా అని చెప్పి నేను ఆ రోజు సైకిల్ గుర్తుకు ఓటేసిన. నేను మా వాళ్ళందరూ కూడా వేరే పార్టీలో ఉన్న, నేను మాత్రం ఎన్టీఆర్కే ఓటేస్తాను, సైకిల్ గుర్తుకు వేసిన. నా జీవితంలో ఫస్ట్ ఓటు ఎన్టీఆర్కి వేయడం జరిగింది. ఆ తర్వాత చాలా రోజులు తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం. స్థానికంగా ఇక్కడ మండల్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన సందర్భంలో కూడా ఎన్టీఆర్ గారు నన్ను గుర్తుపట్టేవారు. నేను చిన్నగా ఉంటి 29-30 ఏళ్ళే ఉన్నా, హనుమంతా అనేవాడు. అట్లా చాలా ఆప్యాయంగా పిలిచేవారు. వారితో అనుబంధం చాలా ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాం. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఇంకా కలిసినాం. వారితో కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి మరి విషయాలు కూడా ఉన్నాయి. తప్పకుండా వారి ఆశీర్వాదం మనందరికీ కూడా ఉండాలని, వారి అడుగుజాడల్లో మనమందరం ముందుకు పోవాలని, ఆ రోజు మరి ఎన్నో కార్యక్రమాలను 2 రూపాయల కిలో బియ్యం కానీ మరి అధికార నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ అన్నగారి విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రపంచానికి దిశను నిర్ణయించిన వాడు, మన తెలుగు జాతిని, పౌరుషాన్ని ఇక్కడే కాదు ఢిల్లీ గల్లీల్లో కూడా కథం తొక్కి వినిపించిన వాడు. అంతకుముందు మన అందరి మద్రాసీలు అంటుంటే అప్పటి నుంచే నార్త్లో కూడా తెలుగు జాతి అవుతుంది, తెలుగుదేశం అవుతుంది, తెలుగు వారు ఉన్నారని గుర్తింపు తెచ్చిన మహానీయుడు, మహానుభావుడు నందమూరి తారక రామారావు గారికి. వారికి ఎలాంటి మనం ఏడుకు చేసినా, ఎలాంటి కృతజ్ఞత తెలియజేసినా కూడా చాలా తక్కువే. కానీ నందమూరి అభిమానులందరూ కూడా ఈ రోజుని ఇక్కడ ఘనంగా మరి జరుపుకుంటున్నారు. మరి ఇంకా ముందు కూడా ఆయన బర్త్డేని, ఆయన డెత్డేని కూడా ఇంకా ఎక్కువ భారీ ఎత్తులో చేయవలసి ఉన్నది. దీని అందరికీ కూడా కమిటీ వేసి ఇంకా ముందుకెళ్లాలని మేము నిర్ణయించుకున్నాం.